కొత్తగూడెం పాల్వంచ పట్టణ ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు మందపల్లి ఉమా, ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ మార్చి 8వ తారీఖు అనేది మహిళా దినోత్సవంగా ప్రకటించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయమే. కానీ సంతోషం కన్నా మంచికన్నా నాకు మహిళలకి ఒరిగిందే లేదు. ఈ ఒక్కరోజు సంతోషంగా గడపడం కోసం, ఏదో ఒక ఆటపాటలు పాడుకోవడం కోసం, ఈ ఒక్కరోజు మా రోజు అనుకోవడం కోసం తప్ప నిజంగా మహిళా దినోత్సవం అనేది మహిళా సాధికారత దిశగా పయనించి మహిళా సాధికారత దిశగా వచ్చిన రోజే నిజమైన మహిళా దినోత్సవం. ఈ రోజుల్లో ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో అరాచకాలు, 10 ఏళ్ల పిల్లని పాడు చేశారని, భార్యాభర్తలు గొడవ పెట్టుకొని కిరోసిన్ పోసుకొని చంపేశారని, నానా రకాలుగా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో మన కొత్తగూడెం పట్టణంలో, మన కొత్తగూడెం నియోజకవర్గంలో, మన పాల్వంచ పట్టణంలో చాలా ఎక్కువైపోయినాయి. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. నిర్భయ చట్టం కింద 498 కేసుల కింద బుక్ చేసినా కూడా చట్టాలకు విలువ అనేది లేకుండా పోయింది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఏ గవర్నమెంట్ అయినా విఫలమైంది. బంగారు తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ బంగారు తెలంగాణలో ఇటువంటి అరాచకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతైనా మన మీద ఉంది, అలాగే ప్రభుత్వం మీద కూడా ఉండింది. చట్టసభల్లో 33% అన్నారు, 33% కూడా ఇవ్వలేదు. ఏదో కేవలం కార్పొరేట్లుగా ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబర్గా పరిమితం అయిపోయినటువంటి ఈ మహిళా సాధికారత అనేది మహిళా చట్టాన్ని, మహిళా బిల్లుని దాంట్లో శాంక్షన్ చేసినట్టయితే చట్టసభల్లో మహిళలు వెళితే మేము పడే బాధ మేమే తెలుసుకుంటాం. కాబట్టి మేమే ఆ సమస్యల్ని సుదూరంగా పారదోలడానికి ఎంతైనా అవకాశం ఉండింది. ఈ యొక్క మహిళా దినోత్సవం వరకు చట్టసభల్లో 33% అనేది రావాలి. ఈ 10 జిల్లాల్లో కూడా మహిళా భాగస్వామ్యం ఎక్కువ అవ్వాలి. బంగారు తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణను సాధించుకోవడానికి మహిళా భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళా బిల్లుని ప్రవేశపెట్టుకొని, మహిళా బిల్లుని గెలిపించుకొని మహిళా సాధికారత దిశగా ప్రయత్నం చేసి మళ్ళీ మహిళా దినోత్సవం కల్లా మంచి శుభవార్తలు మాకు రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి మాకు కానుక ఇస్తారని ఆశిస్తున్నాము. అలాగే మహిళలందరూ ధైర్యంతో నడవాలి. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి. నిరాశ నిస్పృహల్లో పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి, లేకపోతే కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, లేకపోతే కుటుంబ బాధ్యతల్లో నలిగిపోవడానికి ఒక సమిధలుగా కాకండి. మీకు మీరే ఆత్మస్థైర్యం తెచ్చుకోండి, మీకు మీరే కౌన్సిలింగ్ ఇచ్చుకోండి. మనకున్న బాధల్లో మనకన్నా ఎక్కువ బాధలు పడేవాళ్ళని చూసుకొని పెద్ద గీత పక్కన చిన్న గీతగా అనుకొని సమస్యల్ని అధిగమించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక సమస్య వచ్చిందంటే 100 పరిష్కారాలు ఉన్నాయి. ఆ 100 పరిష్కారాల్లో మనకు అనుకూలమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొని మంచి జీవనాన్ని గడపాలని నేను కోరుకున్నాను. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో కూడా మహిళా భాగస్వామ్యాన్ని ఎక్కువ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను. కేవలం ఈ మహిళా భాగస్వామ్యం అనేది వార్డు మెంబర్లుగానో కౌన్సిలర్లుగానో కాదు, మా చట్టసభల్లో కూడా మహిళలకి మీరు ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నారో మీ ద్వారా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో 33% అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా మహిళా భాగస్వామ్యాన్ని ఎక్కువగా కల్పించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు ఎలా పోరాటం చేశారో అంత పోరాటం చేయకుండా మీరు చిన్ని మనసుతోటి పెద్ద మనసు చేసుకొని చిన్ని విషయాన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసి మాకు మహిళా బిల్లుని శాంక్షన్ చేసి పెడతారని మా మహిళల తరపున ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటూ అందరికీ కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా తెలుగు రాష్ట్రాలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.